ఈ దినం కొరకైన దేవుని వాగ్దానము. నా యందు నిలిచియుండుడి, మీ యందు నేనును నిలిచియుందును. యోహాను సువార్త 15వ అధ్యాయం 4వ వచనము. ఏమైనా దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఈ విధంగా ఆలోచన చేసావా? ఆయన యందు నిలిచి ఉండటం అంటే ఏమిటి? ఈ కోణంలో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ఆయన యందు నిలిచి ఉండటం అంటే నువ్వేదో గుళ్ళోకి గోపురాలకి ఏదో కట్టాల్సిన అవసరంలా, ఏదో చెల్లించాల్సిన అవసరంలా, ఏదో బలులు అర్పించాల్సిన అవసరం లేదు. కేవలం ఆయన సన్నిధిలో ఏదైతే ఆజ్ఞాపించి ఉన్నాడో ఆ ఆజ్ఞ ప్రకారం జీవించటమే ఆయన యందు నిలిచి ఉండట. ఆయన నీతో ఏదైతే మాట్లాడి ఉన్నాడో ఆ మాట ప్రకారం అనుసరించి బ్రతకటమే ఆయన యందు నిలిచి ఉండట. ఎప్పుడైతే నువ్వు ఆయన యందు నిలిచి ఉంటావో ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. నీ కుటుంబంలో సమృద్ధిని ఇస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన తండ్రి, జీవాధిపతి, ప్రతివారు నీ ఆజ్ఞలను గైకొని నీ యందు నిలిచున్నట్లుగా నీ కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.